చేసుకోవచ్చు, కలిసి వస్తుంది. శుభం. గురువుగారు, మకర రాశి గురించి చాలా చక్కగా ఘాతు ముహూర్తాలు, వారాలు, తిథులు చెప్పారు. తప్పిదం జరిగితే మకర రాశి వారు ఏ దేవుడి ఆరాధన చేయాలి? పరిహారాలు ఏమైనా ఉన్నాయా? చక్కగా మీరు చెప్పింది. పరిహార మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని, మకర రాశి వాళ్ళు వీలైనంత వరకు ఆంజనేయ స్వామికి మనం చేసినటువంటి పని ముందు కానీ, చేయబోయే పనికి ముందు కానీ, లేదంటే ఆ పని చేసిన తర్వాత అయినా సరే ఆంజనేయ స్వామికి సంబంధించి ఆకు పూజ జరిపించడం. ఆకు పూజ అంటే తమలపాకులతోటి ఆయనకు, ఇది కూడా ఆకు పూజలో కూడా రకాలు ఉంటాయి. అయితే ఎవరైనా సరే ఆకు పూజను కూడా ఎలా చేయాలి అంటే, పూజ మనం అయ్యగారిని సంప్రదించి అయ్యగారి ద్వారా పూర్తిగా మనం మంత్రోచ్చారణతో చేయవచ్చు, లేదంటే మనమే చేసుకోవచ్చు. ఒక అష్టోత్తరం చిన్న బుక్ తీసుకొని అందులో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఒక్కొక్క ఆకుని తీసుకొని, తమలపాకుని, అవి కూడా 108 ఆకుల్ని తీసుకొని మొదటిగా ఆ తమలపాకుని శిరస్సు మీద పెట్టుకొని ఒక అష్టోత్తరం చదివి, ఆ అష్టోత్తరం చదివినప్పుడు శిరస్సుకు తగిలించి ఆ ఆకుని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచాలి. అలాగే రెండో ఆకు తీసుకొని విధిరాతని, ఇలా తలరాతని ఆకుతోటి ఇలా ప్రక్షాళన చేసుకొని అంటే అష్టోత్తరాల్లో రెండో పఠించి ఆయన కుడి కాలు దగ్గర పెట్టాలి. అలాగే మళ్ళీ మూడో ఆకు తీసుకొని మనకు కంటికి, కుడి కన్నుకి తగిలిచ్చి పెట్టాలి. ఇలా మన శరీర దేహానికి సంబంధించి 108 అష్టోత్తరాలను పఠిస్తూ 108 ఆకుల్ని మన శరీర వక్షస్థలాలన్నిటి కూడా తగిలిస్తూ ఆంజనేయ స్వామికి పెట్టినట్టయితే సమస్త దోషాలన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. వీళ్లకు 1000 ఏనుగుల బలం కలుగుతుంది. అలాగే చక్కగా అన్ని విషయాలలో కూడా వీళ్ళకి దిగ్విజయంగా ప్రతి పనిని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధనుస్సు రాశి, మకర రాశి వారికి సంబంధించి చాలా విషయాన్ని తెలియజేశారు ఈరోజు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.